మన శ్రీకాకుళంలో ఒక్క రూపాయి లేకుండా బతకొచ్చని ఈ ఊరు వెళ్ళాకే నాకు తెలిసింది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? కూర్మ గ్రామం. సాయంత్రం 6 అయ్యేసరికి చీకటి, ఉదయం 4 అయ్యేసరికి సూర్యుడు. ఫోన్స్, టెలిఫోన్స్ ఏమీ కూడా సోషల్ మీడియాతో సంబంధం లేకుండా బతుకుతున్నారు. కరెంటు కూడా యూజ్ చేయకుండా బతుకుతున్న గ్రామం కూర్మ గ్రామం కోసం చెప్పడానికి ఒక చరిత్రే ఉంది, ఒక హిస్టరీ ఉంది. పూర్వం మన తాత ముత్తాతలు ఎలాగైతే బతికారో వీళ్ళు కూడా అలానే బతికి చూపిస్తున్నారు. గ్రామం అనేది కొండల మధ్యలో ఉంటుంది. వీళ్ళు కరెంటు యూజ్ చేయకుండా మనం పూర్వం ఎలా దీపాలు పెట్టి భోజనం చేసామో వీళ్ళు కూడా అలానే చేస్తారు. దీపాలు పెట్టే ఊరు మొత్తం దీపాలతోనే ఉంటుంది. కావాలంటే ఇక్కడ విజువల్ కూడా మీరు చూడండి. ఎంత బాగా క్రియేట్ చేశారంటే ఆయిల్ దాంట్లో పెట్టి దీపం పెట్టి దాని చుట్టూ గ్లాస్ తో కవర్ చేశారు. వంట చేసే వంట రూమ్ కూడా మనం వెళ్ళి విజువల్ చూద్దాం. నేను కూర్మ గ్రామం వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పింది ఏమంటే కూర్మ గ్రామంలో అసలు కరెంట్ అనేది ఉండదని చెప్పారు. నేను అది అసలు కరెంట్ లేకుండా బతకొచ్చా, సోషల్ మీడియా లేకుండా ఫోన్ లేకుండా బతకొచ్చా అని నేను వెళ్ళి చూసా కదా. లిటరల్లీ అసలు అయితే అక్కడ కరెంట్ ఏమీ లేదు. కూర్మ గ్రామం వెళ్ళిన ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం అయితే లంచ్ కూడా అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. లిటరల్లీ ఇక్కడ చెప్పాలంటే ప్రతి ఇల్లు కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. చుట్టూ కొండలున్న మధ్య మాత్రం చాలా కూల్గా. కూర్మ గ్రామాన్ని ఎవరో ఫైర్ చేశారని చెప్పారు కదా, ఆ ప్లేస్ కూడా చాలా అంటే చాలా చక్కగా దాన్ని మొక్కలేసి మళ్ళీ అక్కడ బాగా అంటే బాగా చేశారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏమి కూడా యూజ్ చేయరు. అంతా అక్కడ పాతకాలం పద్ధతిలోనే ఇక్కడ పొలాలు కానీ వ్యవసాయం కానీ అక్కడ అంతా పాతకాలం పద్ధతిలోనే వీళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఫార్మింగ్ కూడా ఏమి కూడా ఇక్కడ ఎరువులు ఏమి వేయరంట. ఇక్కడ ఆవు ఒక పేడతోనే ఇక్కడ ఎరువుని గత్త ఉంటారు కదా, సో గత్తతోనే ఇక్కడ మొత్తం ఫార్మింగ్ అంటే చేస్తున్నారు. ఇక్కడ మేము వెళ్ళినప్పటికైతే లంచ్ టైంకి వెళ్ళాం. మాకైతే చాలా చాలా అంటే చాలా బాగుంది. రైస్ కూడా ఇక్కడ దంచుడు రైస్, దంచుడు బియ్యం అంటారు కదా, అదైతే చాలా బాగుంది. అండ్ సాంబార్ ఒకటి, రైస్ ఒకటి. కానీ చూడడానికి అయితే మీరు అన్లిమిటెడ్ ఫుడ్ ఎంతైనా తినొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న బాత్రూమ్స్ కూడా అంటే మనం అసలు థింక్ చేయలేము, ఇలా కూడా మనం ఉండొచ్చా అని ఇక్కడికి వెళ్ళాక నాకు కూడా అర్థమైంది. ఒక సోషల్ నెట్వర్క్ లేదు, ఒక ఫోన్ కాంటాక్ట్ లేదు, జస్ట్ ఏమీ లేదు, జస్ట్ కరెంట్ కూడా లేదు. ఈవినింగ్ 4 అయ్యేసరికి ఇక్కడ సూర్యుడు అనేది ఇక్కడ అస్తమిస్తాడు. ఇక్కడ మొత్తం అంటే చాలా చీకటిగా అయిపోతుంది. వీళ్ళు కూడా ఆ కొవ్వొత్తులు కాకుండా ఆ నూనెలో దీపం పెట్టుకొని దాంతోనే వీళ్ళు ఇంకా సహజీవనం చేస్తారు. ఇంకా లైటింగ్ ఏమి ఉండదు. ఈ విలేజ్కి సంబంధించిన కూడా ఇస్కాన్ వాడదని ఇక్కడ ఈ ఏరియాలో 63 acres ఏమో కొన్నాడంట. మొత్తం ఆ కొండలు మొత్తం వీళ్ళే తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఫార్మింగ్ అండ్ గోస్తాల ఇక్కడ చాలా అంటే చాలా, ఇక్కడ ఆవులకైతే చాలా చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. దాన్ని మనల్ని టచ్ కూడా చేయనివ్వట్లేదు, దానికి అంత పూజిస్తున్నారు. ఎంతైనా సరే ఇస్కాన్ అంటే హిందూ అంటే వీళ్ళ బాత్రూమ్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను అసలు థింక్ చేయలేదు ఇలా కూడా బాత్రూమ్స్ ఉంటాయా అని. ఆ బాత్రూమ్స్ అంటే అసలు మన మైండ్కి కూడా అంత ఎక్స్పెక్టేషన్ ఉండదు. అంత అసలు బాత్రూమ్ ఏంటి ఇది చూసినంత మీరు బాత్రూమ్ అని వీళ్ళు ఎలాగా వాష్ చేస్తారో ఏంటో. బాత్రూమ్స్ ఇలా కూడా కట్టొచ్చా అని ఇక్కడికి వెళ్ళాక ఇది చూసాకే నాకు అర్థమైంది. ఏదైనా ఇస్కాన్ వాడు కదా, అంతా ఒక ప్లాన్ మీద ఉంటాడు. అండ్ మేమైతే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, మేమైతే అక్కడికి లోపలికైతే వెళ్ళాము. ఆ పైన జాలి చూసారంటే అది అసలు ఎలా అంటే చాలా గాలి కూడా చాలా కూల్గా ఉంది. ఆ కొండల మధ్యన యాక్చువల్లీ మనకి ఈ సీజన్లో కొంచెం ఎక్కువగా మనకి కొంచెం వీటిగా అనిపిస్తుంది. కానీ ఆ టైంలో అక్కడ వెళ్ళేసరికి చాలా అంటే చాలా కూల్గా ఉంది. అండ్ పక్కన కూడా మొత్తం పేడతోనే మొత్తం ఇల్లుని అలికారు. అండ్ మట్టితో పేడతోనే అందరూ వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మనం ఈ డబ్బుకి ఈ సోషల్ మీడియాకి చాలా అలవాటు అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడికి వెళ్ళక కూడా బతకొచ్చా అని మనకు కూడా అనిపిస్తుంది. అండ్ ఎక్కువగా ల్యాగ్ చేస్తాను అనిపిస్తుందా? ఓకే, మ్యూజిక్ని ఎంజాయ్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకే. వెళ్ళిన ప్రతి ఇంటికైతే నుయ్యి అయితే కన్ఫామ్గా ఉంటుంది, బాబు అయితే కన్ఫామ్గా ఉంటుంది. నేను ఎప్పుడో సినిమాలో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను.
గ్రామ్ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్ అయితే ఎలా చేద్దామని వీళ్ళకి ప్లాన్ అయితే ఉంది. ఈ ప్లాన్కి సంబంధించి 10 crores ఖర్చు అవుతుందంట. మనకి ఇక్కడ విజువల్ కూడా వాళ్ళే చెప్తున్నారు. కోర్మ గ్రామ్ యొక్క మెయిన్ థింకింగ్ ఏమంటే మన సనాతన ధర్మం కాపాడాలని, అట్ సేమ్ టైం భగవద్గీత, ఈ భగవద్గీత మీద చాలా అంటే చాలా నాలెడ్జ్ కలిగి ఉంది. అండ్ అట్ సేమ్ టైం ఇక్కడ ప్రతి ఇయర్లీ మార్చ్ మంత్ 1 month ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు వాళ్ళే. దీనికి వాట్సాప్ గ్రూప్లో మనం జాయిన్ అవ్వాలి అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.